ఇంకా రాలేదు. రాకముందు ఒక బ్రేక్ వేసుకొని తాగుతుంది. అందులో స్కాచ్ ఉందో మొత్తం మీడియా తాగేసిండు. అసలు ఎక్కడ అర్థమైతే సరే ఇలా బ్రేక్ ఒకటి వేసుకొని ఇట్లా తొందర ముఖం మార్చేసి వెళ్ళిపోవాల్సిందే. అయ్యో వీడికి జన్మలో మారడు. వీడికి ఎట్ట చెప్తే అర్థమవుతుందో నాకు అస్సలు అర్థమవుతలేదు. ఇక వీనేశాలు ఒకసారి గట్టిగా తంతే కానీ ఇటు సెట్ కాడు. ఒకరోజు నీకు ఫుల్గా తన్నాల్సింది. చా తలను రే మను రే అసలు ఉన్నాడా లేడా ఈ రూమ్లా? రిమోట్ ఎటు తిరుగుతానరా పాక్సాగర్ లెక్కెళ్ళి? అప్పుడు చూసినా నేను ఆ ఫేవర్ గాళ్ళతో తిరుగుడు బంద్ చేయి. ఆ పిల్ల ఫోన్లు వస్తానే అవి ఎందుకు ఫోన్లు వస్తానే చెప్తే అర్థం కదా. బ్రేకప్ అంటే వన్స్ బ్రేకప్, మళ్ళీ కాల్ చేసి ఆ అమ్మాయి నిన్ను డిస్టర్బ్ చేస్తుందిరా. నిన్ను చెప్తినవేంద్రా, నువ్వు అర్థం చేసుకోవా? ఆ అమ్మాయి వల్ల ఎంత నాశనమైనమో మన ఫ్యామిలీకి తెలుసు. మళ్ళా కాల్ చేస్తానంటే దానికి అర్థమేంద్రా? చెప్తే అర్థం చేసుకోవా నువ్వు? ఇంకొకసారి ఆ పిల్ల గురించి నా ముందు మాట్లాడినాం అనుకోరా, ఇంతకెళ్ళి వెళ్ళగొడుతున్నా చెప్తున్నా. మామ్ డాడ్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయమంటా? నేను పిచ్చి కానీ పట్టిందారా నీకు? అరే మంచిగా అక్కడ సీట్ వచ్చింది, ఫారెన్కి వెళ్ళిపోక చిల్లర పోర్రా అది, చిల్లర పోరది. 10 రూపాయలకు పనికిరాని పోరి. 1 lakh 2 lakh తీసుకున్న పిల్ల కోసం నువ్వు అంత బాధపడలేదు, నాకు అర్థం కాదు. అరే మన బైక్ లెవెల్ కాదురా పిల్ల. ఇంకొకసారి నాకు ఆ పిల్ల జోలి కానీ నీ ఫ్రెండ్స్ కానీ నాకు ఎక్కడన్నా మీ అక్కడ కేఫ్ కూడా కనిపించేది అనుకో, నిజంగా చెప్తాను కారు అనుకోని బుద్ధి పడేస్తా నేను చెప్తున్నా. అరే ఎంత చెప్పినా అర్థం కాదు నీకు, ఎంతకని చెప్పుర్రా? అరే డబ్బులు దొప్పేటోళ్ళు రా వాళ్ళంతా. నువ్వు కనుక రేపటి వరకు మారలేదనుకోరా, నేను ఇంట్లోకి వెళ్ళి చెల్లు కొట్టి ఆ క్రెడిట్ కార్డుని లాక్ చేసి చెప్పిస్తున్నా. డాడీకి చెప్పేసి ఆ క్రెడిట్ కార్డులని లాక్ చేయించి నువ్వు ఇంకోసారి రాకుండా చేస్తా నేను చెప్తున్నా. నీ ఫారెన్ కంట్రీ పోయే ట్రిప్ ఆ స్టడీ అంతా బ్యాన్ చేపిస్తున్నా. నువ్వు ఇంకొకసారి ఏమన్నావు? నేను ఇట్లా కాదురా, నువ్వు రేపు పొద్దున్నే వెళ్ళిపో ఇంట్లో నుంచి. వెళ్ళిపో వెళ్ళిపోరా, వెళ్ళిపో. నా ఫ్రెండ్ని చెడ్డ ఫ్రెండ్స్ అంటాడు. అసలు నా మైండ్ నా కంట్రోల్ ఉండట్లేదు. నాతోటే మాట్లాడుతుంది రోజు. దీనితోటే గొడవ. ఒక పైన గర్ల్ ఫ్రెండ్ గొడవ, ఇంకో పైన నీ గొడవ. అసలు నా మైండ్ నాతోటి ఎందుకు మాట్లాడుతుందో నాకు అర్థమైతలేదు. దీన్ని ఎంత కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నా ఉండట్లేదు. అయినా ఒక విషయం నాకు అర్థం కాదు. ఓకే ఒక్క నిమిషం. ఐస్ క్యూబ్స్ ఓకే అమ్మా. అయినా వీడు నా ఫ్రెండ్స్ అంటుండు. వీనికి ఫ్రెండ్ ఉన్నాడు మహేందర్ అని, చెన్నూరులో ఫోటోగ్రాఫర్. వాడు అమ్మాయిలని కామెంట్ చేసి ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్కి వెళ్ళి అమ్మాయిలంటే చులకన. ఆయనకి ఇప్పుడు అమ్మాయి కూడా దొరకట్లేదు. ఇంకోడు సంజు అనేటుడు, వాడు 10కి
పాతికి ఒక్క దగ్గర అప్పు చేసి వాన్ దగ్గర వీని దగ్గర దొబ్బి తిరటోడు ప్రతి పెళ్లిలో అటెండ్ అవుతాడు. వానికి సిగ్గు శరం లేదు. వాడు వీని ఫ్రెండ్. ఇలాంటి ఫ్రెండ్స్ని పెట్టుకుని చూడు మంచిగా టీవీ ఎట్లా చూస్తున్నాడు వీడు. ఫస్ట్ నీ ఫ్రెండ్స్ని మార్చుకోరా. ఫస్ట్ నీ ఫ్రెండ్షిప్ చూసుకో. గలీజ్ గాలతో నువ్వు ఉంటావు, నేను కాదు. ఐ డిజర్వ్ ఇట్. ఇట్లనే కావాలి నా బతుకుతోటి. రేపు తెల్లారి ఏం జరుగుతుందో నువ్వే చూడు. అసలు నీ ముందుండ. అసలు ఈ ప్రపంచానికి తెలివ నేను ఇక్కడ ఉన్నాను. నేను నా లైఫ్ అన్నీ మార్చుకున్నాకనే మీ ముందుకు వస్తా. అయినా నా మైండ్ నన్ను పనుగొడిస్తలేదు. రాత్రి అయితే చాలు పిచ్చాలోచనలు పిచ్చాలోచనలు. Hello. Hello, Moto. అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కలవమని నాలోనెంచాను ప్రేమంత దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే